సార్ డివిఎస్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో అది మనం చూస్తుంటే ఎక్కడా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నట్లేదు. ఎందుకంటే జరిగే అరెస్టులు ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. చట్ట ప్రకారమే అరెస్టులు జరుగుతున్నట్టు అది క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు రెడ్ బుక్ను అడ్డు పెట్టుకొని వాళ్ళేదో అంటే పవిత్రులు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అసలు ఈ రెడ్ బుక్ అయినా రాజ్యాంగమే తీసుకురానటువంటి మార్పు ఈ రెడ్ బుక్ తీసుకొస్తుందంటారా? అంటే ఏదో అరెస్టులు కాకపోయినా అట్లీస్ట్ ఇట్లాంటి వాళ్ళు భయపెడదామనైనా కూడా రెడ్ బుక్ పేరు లోకేష్ గారు చెప్పి ఉండొచ్చు. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదు. ఇది చూస్తే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పటికీ బయటకు వచ్చి నేను పోలీసులు అంత తెలుస్తాను, వాళ్ళు గుడ్డలు కూడా తీసుకొడతానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజుకి ఈరోజు చూస్తే దువ్వాడ శ్రీనివాస్ వచ్చేసి నా కరెంటు ఎలా నువ్వు కట్ చేస్తావు అని చెప్పి ఒక దళిత ఏఈని కూడా బెదిరించినటువంటి పరిస్థితి. అసలు ఈ బుక్లు వైసీపీ వాళ్ళని ఏమైనా మార్చే అవకాశం ఉంటుందంటారా? కనపడుతోంది, మార్పు స్పష్టంగా కనపడుతుంది కదా. ఎందుకంటే ఇదంతా రెడ్ బుక్ తెచ్చిన మార్పే కదా. మనం రాజ్యాంగానికే భయపడనాళ్ళు రెడ్ బుక్ భయపడుతున్నారంటే మరి రెడ్ బుక్ ఎంత శక్తివంతమైన ఆయుధం. శివుడి చేతిలో ఏదో ఉంటుంది త్రిశూలమా, ఇంద్రుడి చేతిలో ఇంకోటి ఏదో ఉంటుంది వజ్రాయుధమా, అట్లాగే రాముడు ఏదో అస్త్రం ప్రయోగిస్తాడు. అసలు అది మామూలు అస్త్రం కాదంట. ఏంటి బ్రహ్మాస్త్రమా ఏదో ప్రయోగిస్తాడు, ఒక మంత్రం ఒకటి చదివి. అంటే బ్రహ్మాస్త్రం కన్నా వజ్రాయుధం కన్నా త్రిశూలం కన్నా ఆయన చేతిలో ఆ చక్రం ఏదో ఉంటుంది, గిర్రు దిప్పుతుంటాడు ఎన్టీ రామారావు. సుదర్శన చక్రం కన్నా పదునైన ఆయుధమా? అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? వాటికి భయపడ్డారంటే వాళ్ళు రాక్షసులు. ఏది త్రిశూలం వస్తుందనో వజ్రాయుధం వస్తుందనో సుదర్శనం చక్రం వస్తుందనో రాక్షసులు భయపడ్డారంటే అర్థమవుతుంది. ఆ ఆయుధాలను మించి ఈ రాక్షసులను భయపెట్టి వజ్రాయుధంగా రెడ్ బుక్ కనపడుతుంది. యాక్చువల్గా నువ్వు అన్నది ఏంటంటే తెలుగుదేశం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా, ఆ బ్యాచ్ ఏమంటుంది, ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు, ఇంతవరకు ఈయన అరెస్ట్ చేయలేదు, అసలు వీళ్ళు చేసేదేంటి, చంద్రబాబు మారడు, అసలు రెడ్ బుక్ లేదు అనేమో వాళ్ళు గోల. వీళ్ళేమో నిద్రలో రెడ్ బుక్, మేల్కొనున్న రెడ్ బుక్, పలవరింతలే పలవరింతలు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ రెడ్ బుక్ మాత్రం తన పని తను చేసుకుపోతున్నట్టుంది. ఏది పివి నరసింహారావు అంటారు ప్రధాని, ఎక్కడున్నాడు కానీ మహానుభావుడు, ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని నిలబెట్టిన పివి నరసింహారావు ఏమంటారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటాడు. అది ఆయన చూయింగం డైలాగ్. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు జర్నలిస్టులు ఏది మాట్లాడినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అట్లాగే రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందా అంటే రెడ్ బుక్కి చట్టానికి తేడా ఏమీ లేదు. చట్టం అమలు చేయమని ప్రబోధించే మహాగ్రంథమే రెడ్ బుక్ అన్నమాట. చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయండి. రాజ్యాంగంలో ఏదుందో అది అమలు చేయండి. అమలు చేయకపోతే మీ అంతు తెలుస్తుంది. ఏది అది కనుక అమలు చేయకపోతే అంతు తెలుస్తుంది అనమాట. అప్పుడు సుదర్శన చక్రంగా మారుద్ది రెడ్ బుక్. అంతే తప్ప మామూలుగా రెడ్ బుక్ అంత సాధు జంతువు ఇంకోటి లేదనమాట. ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు పాల్పడిన నేరాలు. ఇవాళ అవినీతి కుంభకోణాలు వీళ్ళని అసలు మామూలుగా తరిమి కొడతలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిద్రపోవట్లేదు కదా, నిద్రపోవటకే కదా ఈ ప్యాలెస్లో 2 రోజులు, ఆ ప్యాలెస్లో 5 రోజులు, కాలుగాలిన పిల్లిలాగా. అరే బుధవారం రావటం, శుక్రవారం పోవటం, ఎక్కడ నిద్ర ఎందుకు పడతలేదంటే కారణం అదే. ఏది ఆ పాపం వెంట పడుతుంది శాపంలాగా. నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏంటి, ఎలా వీళ్ళు పార్టీని నడుపుతారు? భయపడేవాడు పార్టీని ఏమి నడుపుతారమ్మా? భయపడేవాడు నాయకుడిగా ఎలా ఉంటాడు? చులకన అయిపోవటంలా, కార్యకర్తల్లో చులకన, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చులకన. వాడు పారిపోయాడంట, వీడు పారిపోయాడంట, వాడు హాస్పిటల్లో చేరాడంట, వీడి చెయ్యి ఇరిగిందంట, వాడికి గుండెపోటు వచ్చిందంట. ఎంత నవ్వుల పాలవుతున్నారు. అరే అసలు ఏంటి తప్పిచూపోవటం ఏంటి? ఒకటి అనేక రకాల విచారణలు, వాళ్ళ విజిలెన్స్, లేకపోతే సిఐడి, లేకపోతే ఏసీబీ, అనేక రకాల విచారణలు ఇవాళ ఏంటి చుట్టుముట్టిన నేపథ్యంలో ఇవాళ అష్టదిగ్బంధనంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకుల్లో ఇంకో 2 వస్తున్నాయంట. అనవసరంగా రజనీ కెలికినట్టుంది. రాయల్ని అనవసరంగా రాయల మీద రాయేస్తే ఏం జరిగింది? సిబిఐ తుట్టే కదులుతోంది.
ఇప్పుడు సిబిఐ కందిరీగలన్నీ ఇక్కడికి వచ్చి పడుతున్నాయి. ఈడీ అతను పోయి అమిత్ షా దగ్గర కూర్చుని ఇగో సాక్ష్యాధారాలు, ఇది మనీ లాండరింగ్, 2,000 కోట్లు పలానా దేశానికి వెళ్ళింది, 2,000 కోట్లు పలానా దేశానికి వెళ్ళింది, పలానా వాడు తీసుకెళ్ళాడు, ఇది ఆ కంపెనీ అని ఆధారాలన్నీ అమిత్ షాకి ఇచ్చిన నేపథ్యంలో లిక్కర్ మాఫియా ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి మరి సిబిఐ ఈడీ వస్తే ఆల్రెడీ లిక్కర్ మాఫియా వల్ల తీహార్ జైలుకి వెళ్ళారు వీళ్ళంతా. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవిత, ఓ 17 మంది అక్కడ ఆ జైల్లో మగ్గిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ జైలుకి వెళ్తాడు? బుచ్చి చౌదరి గారు రాజమండ్రి రమ్మని పిలుస్తున్నారు. అక్కడ మరి రాయలేమో సత్తురామ ఒప్పుకోవట్లా, రాయలు తీహార్ జైలే అంటున్నాడు కృష్ణదేవరాయలు. ఏ జైలు జగన్మోహన్ రెడ్డి గమ్యం? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.